గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. గోదావరి నది ఉధృతి దృష్ట్యా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ మేరకు విద్యాసంస్థలకు సోమవారం ప్రకటించారు. సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్లో విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గోదావరి నదిలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద పోటెత్తుతోంది. భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో దిగువకు 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుస అల్పపీడనాలు, వాయుగుండం ఏర్పడడంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. దాంతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.